తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇంటా బయట మన అనుకోవాలే ఇబ్బంది పెట్టడం అనేది గోచరిస్తుంది. కాబట్టి ఇటువంటి పక్కన పెట్టి వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా కాన్సన్ట్రేషన్ చేయడం అనేది చెప్పదగిన విషయం. ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాత లభిస్తాయి. ప్రమోషన్ వచ్చే అవకాశం గోచరిస్తోంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ఏ పని చేసినా ముందుకు సాగుతుంది. వ్యాపారస్తులకు వ్యాపార పరంగా చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. జన్మరాశిలో చంద్రుడి సంచారం, తృతీయంలో రవి బుధులు, చతుర్థంలో శుక్రుడు శని, పంచమ రాహు. ఏదైనా ఒక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగినది. ఒకరి మాట నమ్మి ఇదే నిజమని కాకుండా పూర్వాపరాలు పరిశీలించుకొని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది. లేకపోతే ఉద్యోగస్తులు కావచ్చు, బంధువర్గంలో కావచ్చు విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా లాభసాటిగా ఉంటుంది. ముఖ్యంగా భూ సంబంధించిన వ్యాపారాలు కలిసి వస్తాయి. పౌల్ట్రీ రంగం కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, చిరుధాన్య వ్యాపారస్తులకు, వస్త్ర వ్యాపారస్తులకు, ఫ్యాషన్ డిజైనింగ్ వీళ్ళకి ఈ వారం బాగుందని చెప్పచ్చు. ఈ ఫంక్షన్స్, మ్యారేజ్, ఈవెంట్ ఆర్గనైజర్స్కి ఈ వారం లాభసాటిగా ఉండే అవకాశం గోచరిస్తుంది. ఏది ఏమైనా గత 2 వారాల కంటే ఈ వారం వీరికి బాగుందని చెప్పవచ్చు. అలాగే ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో మంచి అభివృద్ధి కనబరుస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. వచ్చిన ధనాన్ని జాగ్రత్త పరచగలిగితే మంచి ఫలితాలు ఉంటాయి. అయితే కొన్ని లోన్లు తీసుకోవడం వల్ల లేదా ఎవరికైనా అప్పు ఇవ్వడం వల్ల ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తుంది. ఎవరికైనా ధనాన్ని అప్పుగా ఇస్తే అది రిటర్న్ రావడం కూడా కష్టతరంగా ఉంటుంది. వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లోన్ల విషయంగా దూరంగా ఉండాలి. క్రెడిట్ కార్డులు, ఈ ఫోన్పే, జీపే ఇటువంటి ఆన్లైన్ మోసాలకు గురి కాకుండా జాగ్రత్త వహించాలి. ఆరోగ్యరీత్యా థైరాయిడ్, మోకాలు నొప్పులు, లంగ్స్ సంబంధించిన ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తుంది. ఆహార నియమాలను తప్పకుండా పాటించాలి. విద్యార్థులకు ఈ వారం బాగుందని చెప్పచ్చు. విదేశీ వ్యవహారాలు వీరికి అనుకూలిస్తాయి. విదేశీలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఉన్న ఉద్యోగంలో మార్పులు ఏమీ లేకుండా చూసుకోవాలి. ఉద్యోగ ప్రయత్నాలు చేయదలుచుకుంటే కొంతకాలం ఆగి ప్రయత్నం చేయడం చెప్పదగినది. వీరికి అర్ధాష్టమి శని ముగుస్తోంది మార్చి 29 నుంచి. కొన్ని మంచి ఫలితాలే గోచరించే విధంగా కనిపిస్తోంది. ఏది ఏమైనా సరే ఒక వ్యవహారం వచ్చినప్పుడు నలుగురితో పాటు మాట్లాడి ముందుకెళ్ళడం చెప్పదగినది. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు కొంత ఆలస్యమయ్యే అవకాశం గోచరిస్తోంది. సంబంధం చేదాకా వచ్చి చేజారిపోయే అవకాశం గోచరిస్తోంది. కాబట్టి జాతక పరిశీలన చేసుకుని ఏదైనా దోషాలు ఉంటే పరిహారాలు చేసుకుని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన విషయం. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, అలాగే శివాలయ దర్శనం చేసుకోవడం, ఒక సోమవారం నాడు రుద్రాభిషేకం చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. తదుపరి ధనుసు రాశి.